నమస్కారం, ఎవరెస్ట్ న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా చాలా గర్వపడుతున్నాను. భారత పార్లమెంటుకి ఇక్కడి నుంచి సెల్యూట్ చేస్తున్నాను. మన పార్లమెంటుకి అంత గొప్ప రోజు ఈరోజు. ఎందుకంటే ఈ మాట మరి 2014 ముందర ఆ రోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగువారిని ఒక అన్యాయంగా ఎడదీసింది. ఒక రాష్ట్రం డెవలప్మెంట్ అయ్యి హైదరాబాద్ రాజధానిగా ఉంటే రెండో రాష్ట్రం కింద తలకాయ లేని ఆంధ్రప్రదేశ్ కింద విభజించింది. అటువంటి రాష్ట్రాన్ని 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా, అలాగే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మరి భూమి పూజ చేశారు అమరావతి రాజధానిగా. అటువంటి రాజధానిని 2019 నుంచి 24 మధ్య వచ్చిన జగన్మోహన్ రెడ్డి 30,000 ఎకరాలు తీసుకోండి అమరావతికి సపోర్ట్ అని ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 ముక్కలాట 3 రాజధాని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క గుండె మీద తన్నేడైనా, అటువంటి దుర్మార్గాన్ని పరిపాలన చేశాడైనా. అటువంటి సమస్యల్ని అధిగమించి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఇలా భారత పార్లమెంటు ఆంధ్రప్రదేశ్ రాజధాని, నా దేశం భారతదేశం, నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, నా రాజధాని అమరావతి. అమరావతిని ఎవ్వరు కూడా చిక్కు చెదరకుండా ఉండటం కోసం మరి భారత పార్లమెంట్ ఉభయ సభలు ఎలా ఆమోదించడం, వాళ్ళందరికీ తల వంచి భారత పార్లమెంటుకి తల వంచి నమస్కారం చేస్తున్నాం. భీమవరం నియోజకవర్గ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా నేను ఈరోజు తల వంచాలని నమస్కారం చేస్తాను. రాబోయే రోజుల్లో ఇవాళ అమరావతిని మొన్నే అందరూ వెళ్ళి చూసొచ్చాం. ఈ దేశంలోనే గొప్ప రాజధానిగా అమరావతి తీర్చిదిద్దుకుంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఆనాడు సైబరాబాద్ సిటీ ఎంత గొప్పగా నిర్మించారో దానికి 10 భారతదేశం కూడా ఈ రాష్ట్రం అమరావతిని ఉపయోగించుకునే విధంగా రాష్ట్రం రాజధాని తయారవుతుందని చంద్రబాబు తెలియజేసుకుంటూ ఈ రోజు ఎంతో ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా అమరావతి అంటే మీరు ఒకసారి చూసుకోండి, బౌద్ధులు పరిపాలించారనేది అక్కడ పురాణాలు చెబుతున్నాయి, శాతవాహనులు పరిపాలించే పురాణాలు చెబుతున్నాయి. అటువంటి ప్రాంతం అమరేశ్వరుడు, మన పంచరామ క్షేత్రంలోన ఒక మరి క్షేత్రం అమరేశ్వరుడు అమరావతిలో ఉండటం, ఆ పేరు అమరావతి అవడం, ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానిగా ఈ రాష్ట్రంలో భారతదేశంలోనే అలాగే ప్రపంచంలోనే ఒక గుర్తింపు గల నగరంగా అమరావతి వస్తుందని చెప్పి సందర్భం తెలుసుకుంటూ, దాంతో పాటుగా కర్నూలు కానీ వైజాగ్ కానీ ఇవన్నీ కూడా మరి అభివృద్ధి చేయడానికి చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నారు. రాబోయే రోజుల్లో ఈ భారతదేశం యొక్క గొప్ప రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా అమరావతి రాజధానిగా ఉంటుందని చంద్రబాబు తెలుసుకుంటూ ఈ రోజు మరి భీమవరం నియోజకవర్గం నుంచి మేమందరం కూడా ఆ రోజు అమరావతి పరిరక్షణ యాత్ర కోసం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా భీమవరం వచ్చినప్పుడు మేము రిసీవ్ చేసుకుని మీ సుమారుగా నరసింహపురం వెంకటేశ్వర గుడి కాడి నుంచి ప్రకాశ్ చౌక్ వరకు పాదయాత్ర చేశారు. ఆయన మాతో కలిపి ఆ రోజు పరిరక్షణ యాత్ర కోసం. అలాగే తర్వాత అమరావతి రైతులు ఈ జగన్మోహన్ రెడ్డి చేసే దుర్మార్గాలు ఎదిరించి అమరావతి రైతులు మరి పాదయాత్ర చేసినప్పుడు వాళ్ళందరికీ మేము సంఘీభంగా జిల్లా అంతా తిరిగాను నేను. అటువంటి గొప్ప కార్యక్రమం చేసిన మరి ఈ రోజు మరి భారత పార్లమెంట్కి మనం శిరస్సు వహించి నమస్కరిస్తూ రాబోయే రోజుల్లో అమరావతి రాజధానిగా ఆంధ్రప్రదేశ్ మరి ప్రపంచంలోనే, భారతదేశంలోనే ప్రపంచంలో గొప్ప రాజధానిగా ఉంటుందని చెప్పి సందర్భం తెలియజేస్తూ మరొకసారి నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, భారత ప్రభుత్వంలో మరి భారత పార్లమెంట్లో ఉన్న పార్టీలు ఏవైతే ఒక వైసీపీ తప్ప అన్ని పార్టీలు మనకి మద్దతు అందరూ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తున్నాను. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్, జై అమరావతి. హాయ్, నమస్తే. మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ముందుంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్, తెలుగువారి గుండె చప్పుడు.